రైట్ గా బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే వల్లభనేని వంశీ అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గన్నవరం వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేసిన పోలీసులు గురువారం రాత్రి విజయవాడ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వం తరపున వీరకన్నం రాజేంద్ర ప్రసాద్, వంశీ తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అర్ధరాత్రి 2:30 వరకు ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి రామ్మోహన్ ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ వంశీతో పాటు అతడి అనుచరులు లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లకు రిమాండ్ విధించారు. పోలీసులు వారిని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. మరోవైపు వంశీ రిమాండ్ రిపోర్టులో పోలీసులు కీలక అంశాలు వెల్లడించారు. సత్యవర్ధన్ను బెదిరించడంలో వంశీ కీలక పాత్ర పోషించినట్లు తెలిపారు. ఇక చంపుతారనే భయంతోనే వంశీ అనుచరులు చెప్పినట్లు సత్యవర్ధన్ చేశాడని పోలీసులు వివరించారు. అయితే వంశీపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వంశీతో పాటు అతడి అనుచరులైన లక్ష్మీపతి, శివరామకృష్ణ ప్రసాద్లపై అట్రాసిటీ యాక్ట్ ప్రకారం నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వంశీని హైదరాబాద్ లో అరెస్టు చేయగా శివరామకృష్ణ ప్రసాద్, లక్ష్మీపతిని విజయవాడలో అరెస్టు చేశారు. ఇక మరోవైపు విజయవాడ పటమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ వాంగ్మూలం నమోదు చేశారు. వంశీని విజయవాడ తీసుకొచ్చి కృష్ణాలంక పోలీస్ స్టేషన్ లో దాదాపు 8 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు. రైట్ గా వల్లభనేని వంశీ అరెస్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలాగే 14 రోజుల రిమాండ్ అయితే విధించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్ మా ప్రతినిధి మధు లైవ్ లో అందిస్తారు. మధు, ఇప్పుడు గన్నవరం ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మా వల్లభనేని వంశీ మాత్రం నన్ను ఉదయం హైదరాబాద్ లో అరెస్ట్ చేయడం జరిగింది. అదే కానీ అతను అరెస్ట్ చేసి రోడ్డు మార్గాన విజయవాడ తీసుకొచ్చి కృష్ణా పోలీస్ స్టేషన్ లో అతను విచారణ కూడా చేయడం. దాదాపు 8 గంటల పాటు ఆ విచారణ కొనసాగిన అనంతరం అతని దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్ నోట్ చేస్తాను. అంటే ఆడియో రికార్డింగ్లు, అదేవిధంగా వీడియో రికార్డింగ్లు కూడా తీసుకున్నారు. అదే రాతపూర్వకంగా కూడా అతను స్టేట్మెంట్ మధ్య నోట్ చేసుకున్నారు. అయితే కనుక ఈ కేసుకు సంబంధించి ఏదైతే గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి కేసు ఏదైతే ఉందో ఆ కేసులో ఎవరైతే ఫిర్యాదుదారుడు, ఎవరైతే సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో అతను ప్రలోభపెట్టి, భయపెట్టి, కిడ్నాప్ చేసి అతనితో న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించారనేది ప్రధానమైన ఆరోపణలే కాకుండా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ లో కూడాను అతన్ని ఎవరైతే కిడ్నాప్ చేస్తారో, ఎవరైతే ఎక్కడ ఉంచారో, ఏంటి ప్రతి నివేదికను కూడా కోర్టు ముందు హాజరుపరచలేదు. అయితే కనుక అదే విధంగాను సత్యవర్ధన్కి ఆ తర్వాత వల్లభనేని వంశీకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్సే కాకుండా ఆ తర్వాత అన్సూరెన్స్ అకౌంట్స్ నుంచి కూడాను సత్యవర్ధన్ కొంత అమౌంట్ కూడా వెళ్ళిందనేది కూడాను పోలీసులు ఆ స్టేట్మెంట్ ఛార్జ్ లో పేర్కొన్నది. అయితే కనుక చూసుకుంటే కనుక ఈ గోటుతో పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకొచ్చుకున్నాడు వల్లభనేని వంశీ అనేది ప్రధానమైన ఆరోపణ వస్తుంది. అంటే ఏదేమైనప్పటికీ కేసులకు వచ్చేటప్పటికి పార్టీ కార్యాలయం దాడి కేసులో వచ్చేటప్పుడు చూసుకుంటే కనుక అతన్ని కిడ్నాప్ చేయడం అనేది మరో కేసు రావడం జరిగింది. అయితే కనుక ఈ కేసులో కూడా చూసుకుంటే కనుక అతని మీద ఎస్సీ అటెంప్ట్ కేసు, అదేవిధంగా కిడ్నాప్ కేసు, అదే మర్డర్ కేసు కూడా, ఈ 3 కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేశారు. అయితే కనుక ఇందులో దాదాపు చూసుకుంటే కనుక వల్లభనేని వంశీ 16 పైగా క్రిమినల్ కేసులు అతని మీద ఉన్నాయని అక్రమ మైనింగే కానీ, ఆ తర్వాత యాదగడ్డ వెంకటరమణ ఎలక్షన్ సమయంలో పోలింగ్ సమయంలోనూ బెదిరించడం కానీ, అత్యయత్నం ప్రేసు కానీ ఆదాయం చూసుకుంటే దాదాపు అది నకిలీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం కానీ దాదాపు చూసుకుంటే కనుక 16 పైగా అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పేసి కూడా కోర్టు ముందు పోలీసులు చెప్పడం జరిగింది. అయితే కనుక ఎన్ని ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇదంతా ప్రకారం కూడా దీన్ని ప్లాన్ చేశారని మాత్రం చెప్పుకునే పరిస్థితి. దీన్ని బట్టి చూసుకుంటే కనుక రాత్రి అంటే దాదాపు 8 గంటల విచారణ అనంతరం రాత్రి 1 గంట టయానికి విజయవాడ కోర్టులో వంశీని హాజరుపరచడం జరిగింది. దాదాపుగాను గంటన్నర సేపు వాదనల మీద న్యాయమూర్తి అయితే కనుక ఇటువైపు వల్లభనేని వంశీ పొన్నవోలు సుధాకర్ వాదించడం జరిగింది, ఇటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించడం. అయితే కనుక వీళ్ళిద్దరు వాదనలు విన్న తర్వాత దాదాపు 14 రోజులు అంటే దాదాపు ఈ నెల 27వ తారీఖు దాకా వాళ్ళకి రిమాండ్ విధించారు. అతనితో పాటు ఎవరైతే ఉన్నారో లంచర్లు కూడా రిమాండ్ కూడా విధించారు. అయితే కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే ఈ కేసులో కనుక నాన్ బెయిల్ వారెంట్ ఉన్న కేసులు అంటే ఎస్సీ అటెంప్ట్ కేసులు, అదేవిధంగా మర్డర్ కేసు, అదో కిడ్నాప్ కేసు, ఈ 3 కేసులు కలిపి పోలీసులు కట్టారనేది కూడా పోలీసులు విచారణలో తెలుస్తుంది. అయితే కనుక ఎన్ని చూసుకుంటా కనుక ఏదేమైనప్పటికీ చూసుకుంటే వంశీ అంటే కోర్టుతో పోయేదాన్ని ఏదైతే ఉందో కార్యాలయం టీడీపీ కార్యాలయం దాడి కేసులో ఏదైతే ఉందో అతను అందులో ఎక్యూజ్డ్ 71 కింద ఉన్నాడు. అయితే కనుక అతన్ని ఒకవేళ అరెస్ట్ చేసినా కూడా స్టేషన్ బెయిల్ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఇంకోటి ఏంటంటే నిన్న 6 మీద ఈ పార్టీ కార్యాలయం దాడి కేసులు చూసుకుంటే కనుక 6 మీద ఎవరైతే ఉందో బెయిల్ కూడా డిస్మిస్ చేయడం జరిగింది. ఎన్ని చూసుకునేటప్పటికీ ఈ వంశీ కేవలం అతను చేతులారా అతనే ఇరుక్కున్నాడు ఈ కేసులో అనేది మాత్రం పోలీసులు చెప్తున్న పరిస్థితి. అయితే ఇవన్నీ చూసుకుంటే కనుక సత్యవర్ధన్ మామూలుగా సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో పార్టీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్న వ్యక్తిని కిడ్నాప్ చేసి విజయవాడలో కూర్చోబెట్టి
అతను బెదిరించి అదే విధంగా అక్కడ అదే కారులో ఎవరైతే ఉన్నారో వంశీకి సంబంధించిన అనుచరుల కారులో తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచారనేది కూడా ప్రధానమైన ఆరోపణ వస్తుంది. అయితే కనుక ఆ కోర్టు ముందు హాజరుపరిచిన సీసీ ఫుటేజ్ విజువల్స్ అదే విధంగా కోర్టులో హాజరు తన వార్మూలం ఇచ్చిన జరిగింది. అయితే కనుక నిన్న పడమట పోలీస్ స్టేషన్ లో చూసుకుంటే కనుక ఇక్కడ కృష్ణ పోలీస్ స్టేషన్ లోనేమో వంశీతో స్టేట్మెంట్ నోట్ చేసుకున్నారు. అదే విధంగా సేమ్ అదే టయానికి పడమట పోలీస్ స్టేషన్ లో కూడా సచివద్దంతో స్టేట్మెంట్ నోట్ చేసుకున్నారు. అయితే ఏదేమైనప్పటికీ అతను స్టేట్మెంట్ చూసుకుంటే కనుక అతను భయభ్రాంతులు గురి చేశారు, నన్ను భయభ్రాంతులు గురి చేయడం కాకుండా నన్ను డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టారు, నన్ను సర్దాసం అనేది అన్నారు కాబట్టి నేను అలా వాంగ్మూలం ఇవ్వాల్సి వచ్చింది, న్యాయమూర్తి ఉందనేసి స్టేట్మెంట్ లో చెప్పడం జరిగింది. అయితే కానీ ఎన్ని చూసుకుంటే ప్రస్తుతానికి దాదాపు 27 అంటే ఈ నెల 27 దాకా రిమాండ్ ఇచ్చే పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు మాత్రం ఎవరైతే వలన వంశీ తరఫు లాయర్లు ఎవరైతే ఉన్నారో బెయిల్ పిటిషన్ అయితే దాఖలు చేస్తా ఉన్నారు. అయితే కానీ పోలీసులకు మాత్రం మాకు కస్టడీ కావాలి, ఒక 2 రోజులు కస్టడీ కావాలి వంశీ అనేది అడుగుతూ వచ్చింది. అయితే కానీ ఈ రోజు వాదనలు విన్న అనంతరం తర్వాత బెయిల్ వచ్చుద్దా లేకపోతే పోలీస్ కస్టడీకి ఇస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రైట్ మధు, అలాగే చెప్పండి, ఓవైపు ఏమో వంశీ అరెస్ట్ కు సంబంధించి వైసీపీ నాయకులు కక్షపూరితంగా అరెస్టు చేశారు, కక్షపూరితంగానే అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుందని వైసీపీ నాయకులేమో ఆరోపిస్తున్నారు. ఇక చూసుకుంటే వంశీ భార్య ఏమో వంశీ అరెస్ట్ సక్రమంగా జరగలేదు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని కూడా తెలుస్తుంది, దీనిపై న్యాయ పోరాటం కూడా చేస్తాను అని చెప్పేసి వంశీ భార్య చెప్తుంది. వీటన్నిటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? ఇప్పుడు వైసీపీ నాయకులు చూసుకుంటే గనక ఉండవల్లి అరుణ్ కుమార్ గాని ఎవరైతే ఉన్నారో వీళ్ళ మునిచోక అరుణ్ కుమార్ గాని అదే విధంగా కైల అనిల్ కుమార్ తర్వాత పేర్నాని వీళ్ళంతా చూసుకుంటే కనుక వీళ్ళంతా చెప్పే విధానం ఎలాగైతే ఉందో లోకేష్ రెడ్ బుక్ తెలిసాడు, రోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అనేది ప్రధానమైన ఆరోపణలు చేశారు. అయితే ఇదన్నీ చూసుకుంటే కనుక ఏ రోజైతే ఉందో ఎలక్షన్ ముందు రోజు టీడీపీ కార్యాలయం దాడి ఏదైతే జరిగిందో అదే విధంగా అక్కడ వాహనాలు తగలబెట్టడం కానీ ఇవన్నీ కూడా సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యి ఇది అంతటికీ కూడా కర్మ క్రియ వంశీ చేశారనేసి అదే విధంగా కూడా ఎవరైతే ఉన్నారో మంత్రి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అదే విధంగా భువనేశ్వర్ కానీ వీళ్ళందరినీ కూడాను అసహ్యమైన పదజాలం వాడి అదే విధంగా అతను పుట్టుక గురించి కూడా మాట్లాడడంతో కూడా అప్పుడు ఆ టైంలో ఉన్న టీడీపీ నాయకులు కూడాను ఒక రగిలిపోయారని చెప్పవచ్చు. అయితే ఎన్ని ప్రస్తుతం చూసుకుంటే కనుక ఏదైనా వల్లబిన వంశీ తన చేతులారా ఈ కేసులు ఇరుక్కున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అతను కిడ్నాప్ చేయడం అనేది పెద్ద క్రైమ్, ఆ క్రైమ్ లో బట్టి అతను ఇరుక్కున్నాడు, కిడ్నాప్ చేసి అతను న్యాయమూర్తి ముందు వాంగ్మూలం ఇప్పించి తనకు అనుకూలంగాను చేశాడనేది ప్రధాన ఆరోపణలు ఎవిడెన్స్ తో పోలీసులు కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక వైజాగ్ లో ఉన్న సత్యవర్ధన్ ఒక టీం తీసుకురావడం జరిగింది. అదే విధంగా హైదరాబాద్ లో ఉన్న వలబిన వంశీ ఒక టీం తీసుకుని దాదాపు 4 టీంలు 4 చోట్లకి వెళ్ళి వీళ్ళందరినీ తీసుకురావడం జరిగింది. పక్కా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేసిన తర్వాతే కనుక ఈ అరెస్ట్ చేస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు పంకజ శ్రీ ఏదైతే ఉందో అతని భార్య వంశీ భార్య ఏదైతే ఉందో తను చెప్తుంది సక్రమంగా జరగలేదు అనేసి ఏదైతే చెప్తుందో అని ఆ రోజు కిడ్నాప్ జరిగిందా లేదా అని ఆవిడ వాస్తవాలు తెలుసా లేదా అన్నది మాత్రం ఇక్కడ తెలియదు. అయితే కనుక ఎఫ్ఐఆర్ కాపీ నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కృష్ణా పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ అడిగినప్పుడు విచారణ పూర్తి తర్వాత స్టేట్మెంట్ నోట్ చేసిన అనంతరం మేము ఎఫ్ఐఆర్ కాపీ మీ అడ్వకేట్కి ఇస్తాం అనేది మాత్రం పోలీసులు చెప్పడం జరిగింది. ప్రసన్న అయితే మధు చెప్పండి, వంశీతో పాటు A7 శివరామకృష్ణ అలాగే A8 గా ఉన్న లక్ష్మీపతికి కూడా 14 రోజుల రిమాండ్ అలాగే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. ఈ నేపథ్యంలో వీటన్నిటిని ఏ విధంగా చూసుకోవాలంటారు? అయితే ప్రస్తుతం చూసుకుంటే కనుక సత్యవర్ధన్ ఎవరైతే కిడ్నాప్ చేశారో వాళ్ళు వీళ్ళంతా వీళ్ళ అనుచరులు కూడా ఉన్నారనేసి అతనితో కూడా కొమ్మాకూర్లు సుధాకరు రామంగా వీళ్ళంతా అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సత్యప్రసాద్ వీళ్ళందరూ కూడా ఆ రోజు సత్యవర్ధన్ కిడ్నాప్ చేసి తీసుకొచ్చి కోర్టు ముందు హాజరుపరిచే సీసీ ఫుటేజ్లో కనిపించిన విజువల్స్ లో కానీ కార్లు వీళ్ళంతా ఉన్నారనేసి వీళ్ళని కూడా నిందితులుగా చేర్చడం జరిగింది ఈ కేసులో. అయితే కనుక ఈ కీలకంగా ఎవరైతే ఉన్నారో ఈ బ్యాంక్ అకౌంట్స్ కూడా పోలీసులు తనిఖీ చేయడం జరిగింది. వీళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి సత్యవర్ధన్కి అమౌంట్ కొంత వెళ్ళింది అనేసి దాదాపు 10 లక్షల రూపాయలు నగదు బదిలీ అయిందనేది కూడా పోలీసులు విచారణలో తేలడం జరిగింది. అయితే కనుక వీళ్ళందరినీ కూడా ఎస్సీ అరెస్ట్ కేసు అదే విధంగా కిడ్నాప్ కేసు కూడా నమోదు చేయడం జరిగింది వీళ్ళందరి మీద. అయితే కనుక ఏదేమైనప్పటికీ కూడా 27 ఈ నెల 27 దాకా రిమాండ్ విధించడం జరిగింది. ఈ రోజు ఏదైతే బెయిల్ పిటిషన్ వేస్తే కనుక దాన్ని బట్టి వీళ్ళకి వచ్చిద్దా లేదా అనేసి మాత్రం చాలా చూడాల్సిన అవసరం ఎంత. అయితే కనుక ఒక పక్కన చూస్తే పోలీసులు మాత్రం 2 రోజులు కస్టడీ కావాలని మాత్రం అడుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్ మధు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.